హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు సండే స్పెషల్ వచ్చి మా ఇంట్లో ఫిష్ ఫిష్ కర్రీ అండ్ చికెన్ కర్రీ రెండు చెప్తాను ఎలా చేసినానో. అంటే లాంగ్ లేదు, సింపుల్గా సింపుల్గానే చెప్తాను. చాలా టేస్ట్ మాత్రం బాగానే వచ్చింది, నాకేమో కుదిరింది. మీరు ట్రై చేయండి. ఫిష్ నీట్గా కడుక్కొని సైడ్లో పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి కొంచెం మెంతులు, ఆవాలు ద్వారగా డీప్ ఫ్రై చేసుకొని మిక్సీకి వేసుకొని రుబ్బు పెట్టుకోవాలన్నమాట. తర్వాత 2 ఆనియన్స్, టమాటోసు 4 తీసుకున్న టమాటాలు, కొంచెం కొత్తిమీర, తర్వాత కరివేపాకు తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం చింతపండు కూడా గుజ్జు తీసి పెట్టుకోవాలి. ముఖ్యం ఫిష్ కర్రీకి చింతపండు అనమాట. ఫిష్ కర్రీకి చింతపండు ముఖ్యం, తీసి పక్కన పెట్టుకొని గుజ్జు పక్కన పెట్టుకోనమాట. ఇవన్నీ వేసి ద్వారగా ఆయిల్లో వేయించుకొని తర్వాత వచ్చేసి ఈ చేపల్లో ఫిష్ కొంచెం ఉప్పు, కారము అన్నీ వేసి గుజ్జు కూడా లాస్ట్లో వేసి చేపలు వేసి అంతా ఫ్రై చేయాలన్నమాట. ఫ్రై చేసిన తర్వాత ఇలా వస్తుంది. నేను అదంతా లాంగ్ ప్రాసెస్ అవుతుందని నేను చూపించలేదు. లాస్ట్లో ఇలా వస్తుందన్నమాట. తర్వాత వచ్చేసి మీరు కొంచెం కొత్తిమీర వేయచ్చు, కానీ నేను వేయలేదు. లాస్ట్లో వేద్దామని, దించిన తర్వాత వేద్దామని చూపిస్తున్నాను వీడియో. చాలా బాగా వచ్చింది. అయితే కర్రీ మాత్రం సూపర్గా వచ్చింది. ఇది మా నాన్న చెప్పారు, మా నాన్న చెప్పినట్టే చేసిన. నేను మెంతులు, ఆవాలు మాత్రం వేస్తా. కొంతమంది తెల్లగడ్డ, ధనియాలు ఏమో పిచ్చి పిచ్చి వేస్తారు, అవన్నీ నేను వేయను. ఇలాగే వేస్తే టేస్ట్ బాగా కుదురుతుంది మా ఊర్లో అన్నమాట. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చాలా బాగా వచ్చింది కూడా. సరేనా? ఇది వచ్చేసి చికెన్ తీసుకున్నా. 1 కేజీ, 1 కోడి తీసుకున్నాం. 1 కోడి వచ్చేసి కొంచెం కబాబ్కి, మా అబ్బాయికి చాలా ఇష్టం కబాబ్ అంటే, కొంచెం కబాబ్కి, ½ కేజీ కబాబ్కి ½ కేజీ చికెన్ కర్రీ చేశాను అనమాట. ఇది నీట్గా కడుక్కొని సైడ్లో పెట్టుకొని ఇది చికెన్ కర్రీ. ఇది కబాబ్కి వచ్చేసి నేను కరివేపాకు, ఉప్పు, కారము, తర్వాత కబాబ్ మసాలా, కార్న్ఫ్లోరు, ఇంకా బియ్యం పిండి, గరం మసాలా ఇవన్నీ మిక్స్ చేసుకొని నీట్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. భలే టేస్ట్ ఉంటుంది. నేను చెప్పినట్టు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. కబాబ్ మసాలా, ఇంకా కబాబ్ మసాలా కూడా స్కిప్ చేయండి, పర్లేదు. కానీ కార్న్ఫ్లోరు, బియ్యం పిండి ఉన్నా చాలు, బాగుంటుంది. ట్రై చేయండి. చాలా నీట్గా వచ్చింది కూడా. నాకు మాత్రము ఒక లెమన్ లాస్ట్లో పిండండి. ఒక రొంత కరివేపాకు, మెయిన్ జింజర్ కలిపి, కొంచెం తెల్లగడ్డ, తర్వాత జింజర్ 2 మిక్సీకి వేసి రుబ్బి పెట్టుకొని పెట్టుకోవాలన్నమాట. చాలా బాగుంది. ఫ్రై చేసేది మీకు చూపిలా, చూడండి ఎంత బాగా వచ్చిందో. ఫ్రై చేసేది చూపించలేదు, అప్పుడు కరెంట్ పోయేసింది, అందుకే బాగా వచ్చింది. చూడండి, కరెంటే లేదు. చాలా బాగా వచ్చింది. అయితే ఇది బాగా క్రిస్పీగా వచ్చింది, చాలా బాగుంది. చూసేకి నీట్గా ఉంది. ఇదే కబాబ్. నేను మా అబ్బాయికి చాలా ఇష్టమే. సండే అయితే ఖచ్చితంగా కబాబ్ చేసి పెట్టాలి. అబ్బాయికి మాత్రం ప్రతి సండే కబాబ్ చేస్తాను. ఇది కరెంటు పోయింది, మళ్ళీ వచ్చింది. ఏమో ఈరోజు 2 సార్లు పోయింది. ఇది చికెన్ చేసినాను అనమాట. ఇంకా అదే ఫ్రెండ్స్, చికెన్ ప్రాసెస్ కూడా సేమ్ అదే. కొన్ని ఆనియన్, కొన్ని టమోటాలు తీసి కట్ చేసి పెట్టుకొని, కొంచెం ఆయిల్ పోసుకొని, ఆనియన్ వేయించుకొని, తర్వాత టమాటా కట్ చేసి వేసుకొని, తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేయాలన్నమాట. తర్వాత చికెన్ దాంట్లోనే ఫ్రై చేసుకొని, చికెన్ మసాలా వచ్చేసి ధనియాలు, తెల్లగడ్డ, ఎండు కొబ్బరి, గసగసాలు, చెక్క, మొగ్గ అన్నీ ఫ్రై చేసుకొని మిక్సీలో పట్టుకొని రుబ్బుకొని నీట్గా లాస్ట్లో దించేటప్పుడు మనం పైన పౌడర్ అంతా నీట్గా చల్లి కాసేపు ఒక 10 మినిట్స్ అయిపోయిన తర్వాత దించేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి, చాలా బాగుంది. కానీ అంత లాంగ్ వీడియో ఎందుకని చెప్పలా.